హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను బాగున్నాను, మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్య రూపేష్. ఇవాటి వీడియోలో మన వ్యూవర్స్ కి సంక్రాంతికి సంబంధించిన ఒక అందమైన ముగ్గును షేర్ చేయాలనుకుంటున్నాను. దాంతోపాటు ఈ కొత్త సంవత్సరంలో అక్షయ పాత్రని చక్కగా అలంకరించుకొని ఉప్పును మార్చి ఆ విధానం అంతా కూడా మన వ్యూవర్స్ తో షేర్ చేయబోతున్నాను. చాలా మంది దీనికి సంబంధించి అక్షయ పాత్రను ఎప్పుడు ఉప్పును మార్చాలి, అలాగే దానికి సంబంధించిన చాలా డౌట్స్ని అడుగుతూ ఉన్నారు. ఈ డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. నన్ను ఇంత సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాటి వీడియో స్టార్ట్ చేసేద్దామా? తెల్లవారుజామున 3:30 అవుతుంది. ముందుగా నిద్ర లేచిన తర్వాత మన ఇంటి లక్ష్మీ అమ్మవారిని చూసిన తర్వాత హాల్లోకి వస్తాను. ఎంత ప్రశాంతమైన ఫీల్ ఉంటుందంటే నా మాటల్లో చెప్పలేను. కొద్దిసేపు అలా కూర్చొని రిలాక్స్ అయిన తర్వాత ఇంట్లోని చెత్తను తీసి శుభ్రపరచుకున్న తర్వాతే ఇంటి గుమ్మం ముందు ముగ్గును వేసుకుంటాను. తెల్లవారుజామున మనకు చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు కదా. ప్రశాంతంగా మన పనులన్నీ చేసుకోవచ్చు. ఈరోజు ఇంటి ముందు ఎప్పుడూ వేయని కమలం ముగ్గును వేశాను. ఒక సందేహం ఉండేది, అసలు ముగ్గు ఎలా వస్తుందో ఏంటో అని. కాకపోతే మొత్తం కూడా కంప్లీట్ అయ్యేసరికి చాలా అందంగా అనిపించింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ముగ్గును పెట్టడానికి కూడా చాలా ఓపిక, సహనం ఉండాలి. ఖచ్చితంగా మనం చేసే ప్రతి పని కూడా జీవితంలో ఓర్పు, సహనాన్ని నేర్పిస్తుండడంలో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు ముగ్గును పెడుతూ మన వ్యూవర్స్తో కొన్ని మోటివేషనల్ థింగ్స్తో పాటు ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. పూజల ద్వారా మీ అందరికీ చేరువవడం నిజంగానే నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యమనే అనిపిస్తుంది. ఇంట్లోని వాళ్ళు మనల్ని అర్థం చేసుకుని ప్రోత్సహించడం సర్వసాధారణం. అయితే మీ పూజలు చూసి మేము కూడా ఇంట్లో చేసుకుంటున్నాము, చాలా సంతోషంగా ఉంటుంది, చాలా మార్పులు చూస్తున్నామని మీరు చెప్తూ ఉంటే ఆనందం మాటల్లో వర్ణించలేను. వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు చేస్తున్న కమెంట్స్ నాకు కూడా మోటివేషన్ ఇస్తాయి. ఇంకా మంచి కంటెంట్ వీడియోస్ని మీకు అందించాలన్న ప్రోత్సాహం వాటి నుంచే నాకు వస్తుంది. నేను పాటిస్తూ ఈ విషయాలన్నింటినీ మీకు షేర్ చేస్తూ ఉన్నాను. వాటిని మీరు ఇష్టపడుతున్నందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ పూజా వీడియోస్ మమ్మల్ని ఎంత ఇన్స్పైర్ చేస్తాయో, మీరు చెప్పే మోటివేషనల్ థింగ్స్ కూడా మాకు బాగా హెల్ప్ అవుతున్నాయని మీరు అంటూ ఉంటారు కదా. అయితే ఈరోజు ఒక విషయాన్ని షేర్ చేయాలనుకుంటున్నాను. ఇది సాధారణమైన విషయమైనా సరే చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. మన వ్యూవర్ ఒకరు కమెంట్స్లో ఇలా అడిగారు, నేను తెల్లవారుజామునే ఇంట్లో పూజను చేసుకుంటున్నాను, అలాగే ఇంటి బయట అందంగా ముగ్గును పెట్టి అలంకరించుకుంటున్నాను. ఇది చూసిన పక్కింటి వారు ఏదో ఒక రకంగా తిడుతూ నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారు ప్రతిరోజు కూడా. దీనికి ఏదైనా సొల్యూషన్ చెప్పండి సంధ్య అని ఇలా అడిగారనమాట. ఇలా వీరొక్కరే అనుకోకండి, సొసైటీలో ఇలా బాధపడేవారు, ఇబ్బంది పడేవారు చాలామందే ఉంటారు. ఇదంతా విన్న తర్వాత ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. మనం ధర్మబద్ధంగా ఉన్నప్పుడు, మంచి పని చేస్తున్నప్పుడు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి కూడా చెప్పాలి, మీరు చేస్తున్న మంచి పనిని చూసి ఓర్వలేక వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. దానికి ఏమాత్రం మీరు బాధపడకుండా చక్కగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. చాలా మంది వ్యూవర్స్ అంటూ ఉంటారు, పూజ చేయాలని ఉంటుంది కానీ చేయలేకపోతున్నాము, నెగిటివ్ థాట్స్ ఎక్కువైపోతున్నాయి, చాలా డిమోటివేటింగ్ అనిపిస్తుంది, ఏ పని చేయాలనిపించట్లేదు అని. దీనికి సంబంధించిన ఏదైనా టిప్ షేర్ చేయి సంధ్య అని. ఎప్పుడైతే అలా ఫీల్ అవుతామో ఖచ్చితంగా మన వర్క్ పై ఫోకస్ చేయాల్సిన టైం అది. మనకి ఏదైతే ఇష్టం ఉంటుందో, అంటే మనం ఎంచుకున్న ఏ రంగమైనా సరే దాంట్లో కొంచెం ఫోకస్డ్గా, కాన్సన్ట్రేటెడ్గా వర్క్ చేసినట్లయితే దాంట్లో ది బెస్ట్ రిజల్ట్స్ని సాధించవచ్చు. అయితే ఆ మోటివేషన్ కానీ లేకపోతే పాజిటివ్ థింకింగ్ని ఎలా డెవలప్ చేసుకోవాలి? చక్కగా మోటివేషనల్ థింగ్స్ వినడం, హ్యాపీగా పీపుల్తో సరౌండ్ అవ్వడం, అంటే మనకు సంతోషాన్ని ఇచ్చే వారితో సమయాన్ని గడపడం, ఇంకా మోటివేషనల్ థింగ్స్ అని చెప్పాను కదా, అలాంటి బుక్స్ చదవడం కానీ వినడం కానీ చేయాలి. అయితే వినడం ఎలా అనుకుంటున్నారా? కోకో ఎఫ్ఎం ఉందిగా, మోటివేషన్ కి సంబంధించింది, అయినా హెల్త్ కి సంబంధించింది, ఇంకా చాలా రిలేటెడ్ కంటెంట్ బుక్స్ ఇందులో ఉంటాయి. మనం పని చేసుకుంటూ వీటిని వింటూ ఉండొచ్చు. ఈ రోజు మన వ్యూవర్స్ కి ఒక బుక్ ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. ఆ బుక్ ఏంటో చూసేద్దామా? మరియు ప్రత్యేకమైనది, మీరు ఎంతగానో ఇష్టపడే ఒక విషయం లేదా
కోకో ఎఫ్ఎంలో వాళ్ళకి నచ్చిన బుక్స్ని సెలెక్ట్ చేసుకొని ప్రతిరోజు వినే వాళ్ళ సంఖ్య ఎంతో తెలుసా? 25 lakh ప్లస్ యూజర్స్ ఉన్నారు. ఆగండి, మన సంధ్య రూపేష్ ఫ్యామిలీకి కూడా ఒక బెస్ట్ ఆఫర్ని అందిస్తున్నారు. నా కూపన్ కోడ్ SR200 యూస్ చేస్తే గనక మంత్లీ అలాగే ఇయర్లీ సబ్స్క్రిప్షన్లో 50% డిస్కౌంట్ని గెయిన్ చేయొచ్చు. యాప్ డౌన్లోడ్ లింక్స్ అలాగే ఫీడ్బ్యాక్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పింక్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. కోకో ఎఫ్ఎంని ఇప్పటి వరకు ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఖచ్చితంగా మీ మనస్సుకు నచ్చుతుంది. ముగ్గు వేయడం పూర్తయింది. ఇక ముగ్గుని అందంగా రంగులతో కాకుండా ఈ రోజున జేగూరు పొడి ఉంటుంది కదా, అదే ఎర్రమన్ను, దాంతో అలంకరించుకుంటున్నాను. ఈ ధనుర్మాసంలో వేకోజామున ఇలా ముగ్గును పెట్టి అందంగా జేగూరుతో అలంకరించుకుంటే ఆ అందం మాటల్లో వర్ణించలేము, అంత బాగుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుంది. మనం ఎన్ని రంగులు వేసి అలంకరించినా సరే ఈ అందం రాదు. ఈ జేగూరు పౌడర్ ఎక్కడ దొరుకుతుందని కూడా చాలామంది వ్యూవర్స్ కమెంట్స్లో అడుగుతున్నారు. మనకు టెంపుల్స్ దగ్గర ముగ్గురాళ్ళు, ముగ్గు పొడి ఇవన్నీ అమ్ముతారు కదా రంగులు, ఆ షాప్స్లోనే ఇవి కూడా దొరుకుతాయి ప్యాకెట్స్లో. నేను ఇక్కడ ఉపయోగిస్తున్నదైతే చాలా మెత్తగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది, మన చేతికి ఎలాంటి రఫ్నెస్ కూడా ఉండదు. ఈ ముగ్గును వేస్తూ మీకు ఒక మాట చెప్పాలనిపించింది. యూట్యూబ్ షార్ట్స్ అలాగే ఇన్స్టాలో పోస్ట్ చేసినప్పుడు చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు ఈ ముగ్గుకి. చాలా అందంగా ఉంది, చాలా చక్కగా వేశారు సంధ్య అని మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ అండి. దీనికి సంబంధించిన ఒక విషయాన్ని చెప్పాలనుకున్నాను కదా, అదే మనం ఎప్పుడైనా సరే ఒక కష్టమైన పనిని, ఒక పెద్ద పనిని మొదలుపెట్టే ముందు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, ఇది ఎలా పూర్తి చేస్తామో ఏంటో అని. కాకపోతే మనం అనుకున్న పని పూర్తవడానికి ఖచ్చితంగా కొంత సమయం పడుతుంది. ఓపిగ్గా ఎదురు చూడాలి, అలాగే నిరంతరం కూడా కష్టపడాలి. అప్పుడే నువ్వు అనుకున్న అందమైన గమ్యానికి చేరువవుతావు. అలా కాకుండా మనం అనుకున్న పని క్షణాల్లో పూర్తయిపోవాలి, క్షణాల్లో మనకు ఆ రిజల్ట్ వచ్చేయాలంటే అది అస్సలు కుదరదు. ఇక అందంగా ముగ్గును పెట్టి అలంకరించిన తర్వాత స్నానం చేసి ఇక్కడ గుమ్మాన్ని పసుపు కుంకుమలతో అలంకరించుకుంటున్నాను. గుమ్మానికి ఇలా పసుపు కుంకుమ ప్రతిరోజు పెట్టను, కాకపోతే వారంలో ఒక 2-3 సార్లు అయితే ఇలా అలంకరించుకుంటాను. మనకు చూడ్డానికి కూడా గుమ్మం చాలా కలగా ఉంటుంది ఇలా చేసుకుంటే. మనం లక్ష్మీ స్వరూపంగా భావించే ఆ గుమ్మాన్ని అందంగా పసుపు చామంతులు అలాగే గులాబీలతో అలంకరించుకున్నాను. దాదాపు మన రెగ్యులర్ వ్యూవర్స్కి అందరికీ తెలిసే ఉంటుంది, నేను కొత్తగా శారీస్ బిజినెస్ స్టార్ట్ చేసింది. అయితే నేను డైరెక్ట్గా వీవర్స్ దగ్గరికి వెళ్ళి శారీస్ని సెలెక్ట్ చేసి క్వాలిటీ చెక్ చేసి తీసుకురావడం దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వాటిని మీకు అందించడం వరకు ప్రతి పనిలోనూ చాలా సమయం కేటాయించాల్సి వస్తుంది. ఒకవైపు ఇంటిని అలాగే పిల్లల్ని చూసుకోవాలి, మరోవైపు యూట్యూబ్ వీడియోస్ షూట్ దగ్గర నుంచి ఎడిటింగ్ ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది కదా. అయితే వీటినన్నిటినీ మేనేజ్ చేసేసరికి కొంచెం ఇబ్బంది అవుతుంది. వీడియో షూట్, ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇవన్నీ నాకు అలవాటైనవే కాబట్టి పెద్ద కష్టం అనిపించదు, ప్రతిదీ కూడా మేనేజ్ చేసుకోగలను. అయితే అట్ ద సేమ్ టైం న్యూగా స్టార్ట్ చేసిన ఈ శారీస్కి వచ్చేసరికి క్లయింట్స్తో రిలేషన్షిప్ చాలా అవసరం. ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందే ప్రతిదీ కూడా ఆలోచించాను, ఖచ్చితంగా పని ఎక్కువగా ఉంటుంది, కష్టపడాల్సి ఉంటుంది అని. ఈ బిజినెస్లో నేను పెట్టుకున్న రూల్స్ ఏంటంటే బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైజెస్ అండ్ బెస్ట్ కస్టమర్ సర్వీస్. ఈ మూడింటిని ఇంప్లిమెంట్ చేయాలంటే అంత ఈజీ కాదు, అలాగని కష్టమైన పని కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ కూడా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. కొత్త విషయాన్ని అలవాటు చేసుకోవడానికి కూడా కొంత సమయం పడుతుంది కదా. దీనివల్లనే నాకు వీడియోస్ని షేర్ చేయడం కూడా కొంచెం డిలే అవుతుంది. దీన్ని మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. చాలామంది మన రెగ్యులర్ వ్యూవర్స్ కమెంట్స్లో అంటూ ఉన్నారు, మీ వాయిస్కి అడిక్ట్ అయిపోయాము, మీ వీడియోస్ కోసం ప్రతిరోజు వెయిట్ చేస్తూ ఉన్నాము అని. మీరందరూ వీడియోస్ కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారో నేను కూడా త్వరగా పోస్ట్ చేయాలనే ట్రై చేస్తూ ఉన్నాను. అందరికీ ఉపయోగపడేలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని అందించాలన్నదే నా ముఖ్య ఉద్దేశం. నా వీడియోస్ని ఇప్పటి వరకు ఎంతలా ఆదరిస్తున్నారో నా ఈ కొత్త జర్నీలో కూడా మీరందరూ ప్రయాణిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇంకొక విషయాన్ని చెప్పాలి, సంధ్యా రూపేష్ శారీ హౌస్ నుంచి శారీస్ని పర్చేస్ చేసిన ప్రతి ఒక్క కస్టమర్ కూడా రివ్యూస్ ఇవ్వడం, వారు షేర్ చేస్తున్న ప్రతి రివ్యూను కూడా ఎప్పటికప్పుడు గ్రూప్లో అప్డేట్ చేస్తూ ఉన్నాను. డిజైన్స్ అండ్ క్వాలిటీ చాలా బాగుంది సంధ్య అని మీరు అంటూ ఉంటే నిజంగానే నా మాటల్లో చెప్పలేనంత సంతోషాన్ని నేను పొందుతున్నాను. నా మీద నమ్మకంతో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క క్లయింట్కి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇక పూజ విషయానికి వస్తే ఈ నూతన సంవత్సరంలో ఇలా గడప పూజ చేసుకొని ఇరువైపులా దీపాలను వెలిగించి పంచహారతిని అమ్మవారికి సమర్పిస్తున్నాను.
ఇలా ద్వారలక్ష్మికి ప్రత్యేకంగా పంచహారతిని సమర్పించడం నిజంగానే చాలా సంతోషాన్నిచ్చింది. ఈ కొత్త సంవత్సరంలో మనం చేపట్టిన ప్రతి పని విజయవంతం అవ్వాలని, ప్రతి ఒక్కరికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలను ప్రసాదించమని ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. చక్కగా పంచహారతిని మన ఇంటి గడపకు అలాగే ఇంటి సింహద్వారానికి సమర్పించాను. స్వయంగా అమ్మవారి పాదాలకే ఇలా హారతిని సమర్పించినట్లుగా భావించాను. అందంగా పువ్వులతో అలంకరించి గుమ్మం దగ్గర ఇలా దీపాలను వెలిగించేసరికి ముగ్గుకి మరింత అందం వచ్చినట్లుగా అనిపించింది. చక్కగా ద్వారలక్ష్మికి ధూపాన్ని సమర్పించి నమస్కరించుకున్నాను. మీ పూజా వీడియోసే కాదు సంధ్య, మీరు వేసే ముగ్గులంటే కూడా మాకు చాలా ఇష్టమని మన వ్యూవర్స్ అంటూ ఉంటారు. అందుకే మీరు వేసుకుంటారని ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను. ఇంత అందమైన ముగ్గును వేస్తూ మీతో చాలా విషయాలు మాట్లాడాను. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ సంక్రాంతికి సంబంధించి ఒక అందమైన ముగ్గుతో పాటు అక్షయ పాత్ర గురించి కూడా డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తాను అని చెప్పాను కదా. దీనికి సంబంధించి మన ఛానల్లో బోలెడన్ని వీడియోస్ ఉన్నాయి. ప్రతి వీడియోకి కొన్ని వందల కమెంట్స్ చూశాను. ఆ కమెంట్స్లో మన వ్యూవర్స్ అడుగుతున్న ఫ్రీక్వెంట్ డౌట్స్ని ఈ వీడియోలో క్లియర్ చేయాలనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, అక్షయ పాత్రను దాదాపు శ్రావణ మాసానికి ముందు అలంకరించుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడే మళ్ళీ తిరిగి మారుస్తున్నాను. ఇలా పాత్ర కిందన ఒక రాగి పళ్ళాన్ని ఏర్పాటు చేసుకున్నాను. చాలామంది అడుగుతున్న సందేహం అయితే అక్షయ పాత్రలోని ఉప్పుని ఎన్ని నెలలకు ఒకసారి మార్చాలి అని. ఇంకొన్ని కమెంట్స్ చూసినట్లయితే ఇంట్లో అక్షయ పాత్ర ఏర్పాటు చేసుకున్నాము, ఉప్పు నీరొదిలి మాకు కుండ పాడైపోతుంది, ఫంగస్ ఏర్పడుతుంది అని దీనికి ఏం చేయాలని కూడా అడుగుతూ ఉన్నారు. ముందుగా అయితే అక్షయ పాత్రలోని వస్తువులన్నింటినీ తీసి పక్కకు పెట్టుకుంటూ ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఈ అక్షయ పాత్రలో నేను అమ్మవారిని ఏర్పాటు చేసుకున్నాను. అమ్మవారిని అలాగే నాణేలను ఇంకా వక్కలను వాటన్నింటినీ తీసి ఒక పళ్ళెంలో ఏర్పాటు చేసుకుంటున్నాను. ఇందులో ఏర్పాటు చేసుకున్న ఈ మంగళకరమైన వస్తువులన్నింటినీ ప్రతిసారి మార్చాలా లేదా వాటినే తిరిగి ఉపయోగించుకోవచ్చా అని కూడా అడుగుతున్నారు కదా. అయితే అమ్మవారి రూపును కానీ బంగారు లేదా వెండి పువ్వులను కానీ వీటన్నింటినీ మనం తిరిగి ఉపయోగించుకోవచ్చు. వీటిలో ఏర్పాటు చేసుకున్న పువ్వులన్నింటినీ తీసి పక్కకు పెట్టుకుంటున్నాను. మన ఇంట్లోని అక్షయ పాత్ర విషయానికి వస్తే ఇది ఎక్కడా కూడా ఉప్పు నీరొదలలేదు, అలాగే మచ్చల్లాంటివి అస్సలు ఏర్పడలేదు. చక్కగా నేను ఆ రోజు ఎలా అయితే పసుపు కుంకుమలతో అలంకరించి ఉప్పును నింపుకున్నానో అలానే ఉంది. నేను ఇదివరకే కూడా చెప్పాను, ఉప్పు ఎప్పుడూ కూడా నీరొదలడం అవన్నీ కూడా వాతావరణం వల్లనే ఉంటుంది. దీంట్లో భయపడాల్సింది కానీ లేదా కంగారు పడాల్సింది కానీ ఏమీ లేదు. ఇందులో ఎరుపు వస్త్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం కదా, ఆ వస్త్రాన్ని అయితే ఈరోజు మార్చుకోవాలనుకుంటున్నాను. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం ఏర్పాటు చేసుకున్న ప్రతి వస్తువు కూడా కొత్త దానిలా లక్ష్మీ కళతో ఉండే విధంగా మనం చూసుకోవాలి. ఏదైనా సరే కొద్దిగా కళ తక్కువ అయినట్లు అనిపించినా సరే మనం మార్చుకోవడం మంచిది. చూసారు కదా, అప్పుడు శ్రావణ మాసంలో నేను దీనిలో రాగి నాణాన్ని ఏర్పాటు చేసుకున్నాను. చాలామంది అడుగుతూ ఉన్నారు, బంగారు నాణాన్ని ఏర్పాటు చేసుకోవాలా లేదా ఏదైనా సరే పర్వాలేదా అని. రాగి నాణం మనకు తక్కువ ఖర్చులోనే వస్తుంది. దీనికి ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే రాగి రాకూడుతుంది. అన్ని నాణేలలో కంటే కూడా రాగి నాణం అత్యంత ఉత్తమం. ఇందులో మనం ఉపయోగించిన మట్టి పాత్ర దగ్గర నుంచి ఉప్పు అలాగే రాగి వీటన్నింటికి ఆకర్షణ గుణం చాలా ఎక్కువ. చూస్తున్నారు కదా, గల్ల ఉప్పు కూడా మనకు ఎక్కడ కూడా నీరొదలకుండా అలాగే ఉంది. ఇప్పుడు చాలామంది కమెంట్స్లో అడుగుతున్నారు కదా, ఆ సందేహాన్ని అయితే తీర్చాలనుకుంటున్నాను. అక్షయ పాత్రలోని ఉప్పుని ఎలా మార్చాలి, ఆ ఉప్పుని ఏం చేయాలని అడుగుతున్నారు కదా. ఈ విధంగా మనం నాన్ వెజ్ కానీ లేకపోతే మనం తినడానికి ఉపయోగించని పాత్రను తీసుకోవాలి. అందులో శుద్ధ జలాన్ని తీసుకోవాలి. అందులో అక్షయ పాత్రలోని ఉప్పు ఉంది కదా, ఆ ఉప్పునంతటిని ఆ నీటిలో వేసేసేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ పాత్రలోని ఉప్పునంతటిని ఈ నీటిలో కలపాలి. ఇలా ఉప్పును మారుస్తున్న సమయంలో కూడా ఆ ఉప్పు నేలపై పడకుండా ఎవరూ తొక్కకుండా చూసుకోవాలి. మన పూర్వకాలం నుంచి మనం వింటూ వస్తున్నదే, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఉప్పు లక్ష్మీ స్వరూపం, దీన్ని కింద పడేయడం కానీ లేకపోతే ఎవరికైనా వేరే వాళ్ళకి అరువుగా ఇవ్వడం చేయకూడదు అంటారు. ఇలా మొత్తం ఉప్పుని కూడా ఆ నీటిలో కలిపేసుకోవాలి. ఈ ఉప్పు కరిగేంత వరకు పక్కన పెట్టేసేయాలి ఆ పాత్రని. అక్షయ పాత్రని కొన్ని నెలల ముందు అలంకరించుకున్నాను కదా, అయితే కొద్దిగా కళ తగ్గినట్లు అనిపించింది. నూతన సంవత్సరం కదా, ఇంట్లో అక్షయ పాత్ర లక్ష్మీ కళతో ఉండాలని తిరిగి మరలా అలంకరించుకుంటున్నాను.
ఈ నీటిలో వేసుకున్న ఉప్పు మొత్తం కూడా కరిగిన తర్వాత ఎవరూ తొక్కని చోట కానీ లేకపోతే చెట్ల మొదట్లో కానీ వేసేయచ్చు. ఈ 2 సదుపాయాలు లేదనుకుంటే గనక ఇంట్లో కిచెన్ సింక్ ఉంటుంది కదా, ఆ సింక్ కొద్దిగా నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఆ సింక్లో కూడా పోయొచ్చు. అయితే ఉప్పును మార్చిన తర్వాత ఆ అక్షయ పాత్రను అంటే మట్టి కుండను ఏ విధంగా శుభ్రపరచుకోవాలని చాలామంది అడుగుతూ ఉన్నారు. దీనికి కూడా 3 విధానాలున్నాయి. అందులో మొదటిది, మనకు కుండ ఎక్కడ కూడా బోజు రాకుండా చక్కగా ఉంది అనుకుంటే గనక ఈ విధంగా ఒక తడిబట్టతో తుడుచుకోవచ్చు. మనకు కొత్త కుండ ఎలా ఉంటుందో ఈ విధంగా తుడిచినా సరే చక్కగా శుభ్రపడుతుంది. కుండలో ఉన్న ఉప్పును తీసేశాను కదా, లోపల భాగాన్ని కూడా ఒకసారి టిష్యూతోనే క్లీన్ చేశాను. ఇక్కడ నేను శుభ్రపరచడానికి వెట్ వైప్స్ని ఉపయోగించాను కదా, దీనికి రీజన్ అయితే ఇక్కడ బెంగళూరులో చలి చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి కడిగిన తర్వాత కుండ ఆరడానికి చాలా సమయమే తీసుకుంటుంది. అందులోనూ నేను ఏర్పాటు చేసుకున్న అక్షయ పాత్రలో గళ్ళ ఉప్పు నీరు వదలడం కానీ లేకపోతే బూజు రావడం కానీ ఇలాంటివేమీ లేదు గనక ఈజీగా క్లీన్ చేసుకున్నాను ఈ విధంగా. ఒకవేళ నా కుండ బాగా బూజొచ్చింది, నీరు వదులుతూ ఉంది అని అనుకుంటే కనుక చక్కగా శుభ్రపరిచి ఈ విధంగా పసుపు కుంకుమతో అలంకరించుకోవచ్చు. ఇక్కడ ముందుగా ఒక బౌల్లో పసుపు వేసి కొద్దిగా నీటిని వేసి కలుపుకున్నాను. అందులోనే అష్టగంధం పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని వేసి కలుపుకున్నాను. ఇక ఆ తర్వాత కుండ మొత్తానికి పట్టిస్తున్నాను. మనకు ఈ విధంగా పసుపు కుంకుమ అలంకరించే ముందు కుండ అంతా కూడా చక్కగా ఆరుండాలి, ఎక్కడ కూడా తేమ అనేది ఉండకూడదు. అక్షయ పాత్రను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం గనక పసుపుతో అలంకరించుకోవాలి. మీరు చూసినట్లయితే పసుపుతో పాటు గంధం పొడిని కూడా వేసాం కదా, అది ఎందుకంటే మనకు పసుపు మాత్రం వేసినట్లయితే బూజు త్వరగా వస్తుంది, మనకు తేమ అనేది ఉంటుంది కదా, అందుకే గంధం వేసుకున్నట్లయితే త్వరగా ఆరిపోతుంది. చూస్తున్నారు కదా, కలుపుకున్న పసుపుని గంధాన్ని ఈ విధంగా కుండకి ఎక్కడ కూడా తెరలు లేకుండా చక్కగా రాసుకోవాలి. ఈ విధంగా అక్షయ పాత్రను మొట్టమొదటిసారిగా మన ఇంట్లో ఏర్పాటు చేసుకున్న రోజైనా సరే లేకపోతే ఉప్పుని తిరిగి మార్చి ఇలా అలంకరించుకునే రోజైనా సరే నియమనిష్టలతో ఉండాలి. చక్కగా ఇంటిని శుభ్రపరచుకొని తలంటు స్నానం చేసి పూజా స్థలంలో దీపాన్ని వెలిగించి ఆ తర్వాత ఈ ప్రక్రియ చేసుకుంటే చాలా మంచిది. ఇక్కడ చూస్తున్నారు కదా, గంధాన్ని కలిపి రాసేసరికి కుండ ఎంత చక్కగా ఆరిందో. మనకు ఇదే విధంగా ఉంటుంది ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా. ఇలా చేసిన తర్వాత లక్ష్మీ స్వరూపాలుగా భావించే చిహ్నాలను మనం దీని మీదుగా రాసుకోవాలి. స్వచ్ఛమైన కుంకుమను తీసుకొని అందులో రోజ్ వాటర్ అంటే గులాబీ జలం ఉంటుంది కదా, దాన్ని వేసి కలుపుకోవాలి. లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన ఏ పూజ అయినా సరే ముఖ్యంగా ఉండవలసినవి సుగంధ ద్రవ్యాలు. వాటి నుంచి వెలువడే సువాసనలతో లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఇక్కడ చూపించినట్లుగా మనం ఎంతైతే కుంకుమ తీసుకుంటామో దానికి తగ్గట్టుగా రోజ్ వాటర్ని కలుపుకుంటే సరిపోతుంది. అక్షయ పాత్రను శుభ్రపరిచే మొదటి విధానం తడిబట్టతో తుడవడం, అలాగే రెండవది చక్కగా కడగడం. మూడో విధానం విషయానికి వస్తే మనకు బూజు ఎక్కువగా పడుతుంది, కుండ కల తగ్గింది అని అనుకుంటే గనక మార్చేయడం మంచిది. మంచి రోజు చూసుకొని ఇంటికి కుండని తెచ్చుకోవాలి. మనం ఈ కుండని పూజలో శుభకార్యానికి ఉపయోగిస్తున్నాం గనక టిక్ మార్క్ పెట్టుకొని కొని తెచ్చుకోవాలి. దీంతో పాటు ఒక చిన్న మట్టి ప్రమిదనైనా తెచ్చుకోవాలి. రోజ్ వాటర్ వేసి కుంకుమ కలుపుకున్నాం కదా, దాంతో కుండ మీద శ్రీం అనే బీజాక్షరం రాయాలి. ఈ విధానాన్ని చేసే సమయంలో చక్కగా మనసులో అమ్మవారి నామాన్ని ఓం శ్రీ లక్ష్మీదేవ్యై నమః అంటూ కానీ లేకపోతే శ్రీమాత్రే నమః అంటూ భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. ముఖ్యంగా ఈ అక్షయ పాత్రను లక్ష్మీ స్వరూపంగా భావించి మన ఇంట ఏర్పాటు చేసుకుంటున్నాం కదా, దీని ఉద్దేశం ఏంటి? చక్కగా మన ఇంట్లో దేనికి లోటు లేకుండా చూడమని అమ్మవారిని ప్రార్థించడమే కదా. ఎప్పుడైతే మనస్ఫూర్తిగా అమ్మవారిని ధ్యానిస్తూ ఈ పనిని చేస్తామో మనం అనుకున్న కార్యాలన్నీ కూడా నెరవేరుతాయి. చక్కగా పసుపు గంధంతో అలికిన ఆ కుండపై శ్రీమని కుంకుమతో రాసేసరికి లక్ష్మీదేవిని చూస్తున్నట్లుగానే అనిపించింది. మనం మనస్సు పెట్టి పూజించాలే కానీ విగ్రహాల్లోనే కాదు, అమ్మవారి రూపాన్ని మంగళకరమైన వస్తువులలోనైనా ఆఖరికి రాతిలోనైనా చూడవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా శ్రీమని ఓం, అలాగే మనకు స్వస్తిక్ ఉంటుంది కదా, దాన్ని కూడా సవ్యంగా చిహ్నంగా వేసుకోవాలి. కుంకుమ జలంతో ఆ కుండపై శ్రీం ఓం అలాగే స్వస్తిక్ని ఏదో హడావిడిగా రాయకుండా చక్కగా అందంగా రాసుకోవాలి. ఈ కుండనే మన ఇంట్లో అక్షయ పాత్రగా భావించి పవిత్రంగా పదిలంగా మన పూజా స్థలంలో ఏర్పాటు చేసుకుంటాం కదా, భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. స్వస్తిక్ కూడా హడావిడిగా చాలామంది అపసవ్యంగా గీస్తూ ఉంటారు, అలా వేయకూడదు. చక్కగా నిదానంగా ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదే విధంగా వేయాలి.
స్వస్తిక్ని ఎప్పుడైనా సరే క్రాస్ మార్క్గా వేయకూడదు. అలా వేయడం వలన నెగిటివ్ ఎనర్జీ ఇంకాస్త ఎక్కువ అవుతుంది. ఇక చాలామంది కమెంట్స్లో అడుగుతున్నది, ప్రతి వారం కూడా ఈ కుండను మార్చుకోవాలా, అంటే కొత్త కుండను తీసి అలంకరించుకొని ఏర్పాటు చేసుకోవాలా అని. ప్రతిసారి కుండను మార్చడం అలా ఏమీ చేయనవసరం లేదు. మన ఛానల్లో స్పెషల్గా అక్షయ పాత్రకు సంబంధించిన పూజా వీడియోస్ను చూసి చాలామంది అన్నారు కమెంట్స్లో, మాకు తెలియని పూజా విధానాన్ని చాలా చక్కగా వివరించారు సంధ్య అని. కమెంట్స్లో ఇంకొంతమంది అడుగుతున్న సందేహం అయితే, ఈ అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోవాలంటే ఆనవాయితీ ఉండాలా, లేకపోతే ఎవరైనా ఏర్పాటు చేసుకోవచ్చా అని. లక్ష్మీ అమ్మవారిని పూజించడానికి ఎలాంటి ఆనవాయితీ అవసరం లేదు, ఎవరైనా సరే ఏర్పాటు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మట్టి పాత్ర చుట్టూ శ్రీం ఓం అలాగే స్వస్తిక్ వేసేసరికి ఎంత కలగా ఉందో. ఇలా అలంకరించిన తర్వాత ఎక్కడ కూడా తేమ లేకుండా కొద్దిగా ఆరనివ్వాలి. ఉప్పుని నింపుతున్న సమయంలో మన చేతిలో ఎటువంటి తడి లేకుండా చూసుకోవాలి. చేతులను చక్కగా శుభ్రపరిచి పొడిబట్టతో తుడిచిన తర్వాత ఉప్పుని మట్టి పాత్రలోకి వేసుకోవాలి. అక్షయ పాత్రలో నింపడానికి మనం ఇంట్లో ఉపయోగించిన గల్ల ఉప్పును కాకుండా కొత్త ప్యాకెట్ని తెచ్చి ఉపయోగించాలి. ఇక్కడ చూపించిన విధంగా 3 గుప్పెళ్లతో ఆ ఉప్పుని చక్కగా శ్రీమాత్రే నమః అంటూ ఆ పాత్రలోకి నింపుకోవాలి. చక్కగా మట్టి పాత్రలోకి గళ్ళ ఉప్పును నింపుతున్న సమయంలో మన మనస్సులో న్యాయబద్ధమైన కోరికలు ఎటువంటి ఉన్నా సరే చక్కగా వాటిని తలుచుకుంటూ ఈ పనిని చేసుకోవచ్చు. గళ్ళ ఉప్పుకి ప్రత్యేకించి నెగిటివ్ ఎనర్జీని తీసేసే గుణంతో పాటు మనకు పాజిటివ్ ఎనర్జీని అందించే గుణం కూడా ఉంది. మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం, గట్టిగా అనుకోండి ఖచ్చితంగా అయి తీరుతుంది పని అంటారు కదా, అది నిజం. దాన్నే మేనిఫెస్టేషన్ అంటారు. ఎలాంటి న్యాయమైన కోరికైనా సరే ఈ పద్ధతితో నెరవేర్చుకోవచ్చు. అయితే వీటన్నింటికంటే మించి ఉండాల్సింది కష్టపడే తత్వం. ఆ గుణం నీలో లేకుండా ఎంత కష్టపడినా సరే అది వృధానే అవుతుంది. 3/4 వంతు వరకు మట్టి పాత్రలో గళ్ళ ఉప్పును వేసి నింపిన తర్వాత ఈ విధంగా నూతన వస్త్రాన్ని తీసుకున్నాను. అది కూడా ఎరుపు వస్త్రం, కొత్తదై ఉండాలి. అష్టైశ్వర్యాలకు అధిపతి శుక్రుడు. శుక్రుని అనుగ్రహం లభించడానికే ఈ ఎరుపు వస్త్రాన్ని మనం ఉపయోగిస్తున్నాము. చూశారు కదా, వస్త్రంలో రాగి నాణాన్ని, లక్ష్మీ అమ్మవారి రూపున్నది, దాంతోపాటు పసుపు కుంకుమ అలాగే అక్షంతలను వేసి ఈ విధంగా కుండలో ఏర్పాటు చేసుకోవాలి. తిరిగి ఈ విధంగా అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నాను. అలాగే బంగారు పువ్వులు ఇంకా వక్కలను కూడా లక్ష్మీ స్వరూపంగానే భావిస్తాము. అక్షయ పాత్ర నిండుగా అష్టైశ్వర్యాలు సిద్ధించే మంగళకరమైన వస్తువులన్నింటినీ ఈ విధంగా తిరిగి నింపుకోవాలి. ఇక ప్రతిరోజు కానీ అలాగే మనం వారంలో ఒకరోజు ప్రత్యేకించి పూజనాచరించేవారు ఆ రోజున కేటాయించుకొని చక్కగా ఈ విధంగా ఒక పళ్ళాన్ని తీసుకొని తమలపాకులను 5 తీసుకొని ఏర్పాటు చేసుకోవాలి. పూజలో ఉపయోగించే తమలపాకులు ఎప్పుడు కూడా మచ్చలు లేకుండా అలాగే చిరిగినవై ఉండకూడదు. చక్కగా తాజాగా ఉన్న తమలపాకులను ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను. తమలపాకు కూడా లక్ష్మీ స్వరూపమే. మనం పూజలో వాడే ప్రతి వస్తువు కూడా శుభానికి సంకేతం. తమలపాకులపై కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు వేసిన తర్వాత అక్షయ పాత్రలో కూడా కొద్దిగా పచ్చకర్పూరాన్ని పొడిగా చేసి ఈ విధంగా చల్లుకున్నాను. సువాసనలు వెదజల్లుతూ అక్షయ పాత్ర సిద్ధమైంది. ఇప్పుడు ఈ విధంగా ఏర్పాటు చేసుకొని పూజకు సిద్ధం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా పూజనాచరించే సమయంలో పువ్వులతో అలంకరించుకొని చక్కగా ధూపాన్ని సమర్పించి అమ్మవారిని తలుచుకోవాలి. అక్షయ పాత్ర ఎప్పుడూ కూడా లక్ష్మీ కళతో ఉండే విధంగా చూసుకోవాలి. కొద్దిగా కళ తగ్గినట్లు అనిపించినా సరే తిరిగి యథావిధిగా అలంకరించుకోవడం చాలా ఉత్తమం. మరి అక్షయ పాత్రలోని డబ్బులను ఏం చేయాలి? ప్రతి శుక్రవారం కొత్త నోటుని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఉన్నదాన్ని తీసేసి మనం ఏదైనా మంచి పనికి వాడుకోవచ్చు. మనకు ఇంట్లోనైనా లేదా వ్యాపారంలోనైనా రాణించాలి, ధనాభివృద్ధి కలగాలనుకుంటే గనక ఈ నోట్స్ అన్నిటినీ సేకరించి ఏ పనికైతే మనం ఆరంభించాలనుకుంటున్నామో ఆ పనికి ఉపయోగించుకోవచ్చు. లేదా ఈ వీటన్నింటినీ సేకరించిన తర్వాత ఒక్కసారిగా బ్యాంక్ అకౌంట్లోకైనా వేసుకోవచ్చు. విరివిగా అక్షయ పాత్ర ఈ పూజా విధానాన్ని మన ఇంట్లో పాటించడం వలన ధనాభివృద్ధి ఖచ్చితంగా కలుగుతుంది. తేడా మనమే గమనిస్తాము. చూశారు కదా, ఇది ఇవాల్టి వీడియో. 100 మంది కాదు, కొన్ని వేల మంది అడిగిన సందేహాలన్నింటినీ ఇక్కడ క్లియర్ చేశానని అనుకుంటున్నాను. ఈ రాబోయే సంక్రాంతికి చక్కగా అక్షయ పాత్రను ఇంట్లో ఏర్పాటు చేసుకోండి. ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఒకవేళ ఈ వీడియో మాకు ఉపయోగపడింది అని అనుకుంటే గనక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.
మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఉపయోగపడుతుంది, వాళ్ళకు కూడా షేర్ చేయండి. అందరికీ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలను ప్రసాదించమని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.